తన ఫోన్ నెంబర్ పంపినాక నా దాంట్లో ఉన్నారేమో అని సెర్చ్ చేసి చూస్తే మా ఫ్రెండ్ మోహన్ గారి నెంబర్ కనిపించింది. ఒకసారి ఫోన్ ఇవ్వమా. ఫోన్ చేసింది మా స్కూల్ దోస్తుగాడని షాక్ అయినా. నైట్ వాడు నా ఫోన్ తీసుకొని నా కాంటాక్ట్ లిస్ట్ ఓపెన్ చేసి అమ్మాయి నేమ్స్తో ఉన్న నెంబర్స్ చూసిండని అర్థమైంది. అందులో జస్ట్ సంధ్య అని సేవ్ చేసుకున్న నెంబర్ తీసుకున్నాడని అర్థమైంది. మా దోస్తుగాడు అట్లా చేసిండు అనుకోగానే ఫుల్ కోపం వచ్చింది. సంధ్య సారీ, వాడు నా దోస్తుగాడే. ఆ కొడుకులు నిన్న తాగొచ్చి నాకు తెలియకుండా నెంబర్ తీసుకున్నారు. నేను చెప్తా వాళ్ళకి, సరేనా? నువ్వు టెన్షన్ తీసుకోకు. అవునా, సరే చెప్పు. నాకు భయం ముందే, నిన్ను నమ్మి ఇచ్చిన నేను నెంబర్. ఇంకోసారి నీకు వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ రాదు, ప్రామిస్, ఓకేనా? ఇప్పుడే ఫోన్ చేసి చెప్తా వాళ్ళకి. ఓకే. అరే ఏమ్రా మీరు తాగితే ఏం చేస్తారో కూడా సోయి ఉండదా రా? ఏమైందిరా? వాడు నిన్న నా ఫోన్ తీసుకొని ఒక అమ్మాయి నెంబర్ తీసుకున్నాడు బేయాడు. అరే ఆడు నిన్న నైట్ ఎవరికో ఫోన్ చేసి ప్రపోజ్ చేసి మాట్లాడుతున్నాడు. నేను అడిగినా ఎవరని చెప్పలేడు. నీ దగ్గర నుంచి తీసుకున్నాడు ఆడు నెంబర్. తాగితే ఏం చేస్తారో తెలియదా అబ్బాయి మీకు? పిచ్చి సాలి ఆడున్నాడు ఆడు. నమ్మి ఫోన్ ఇస్తే ఇట్లా చేసాడు. ఫోన్ చేయొద్దని చెప్పు మళ్ళానికి, బాగుండదు. చెప్తారా? ఆడు ఈ మధ్య ఎక్కువ తాగుతున్నాడు రా, చెప్తే ఇంటలేడు. ఏం చేయట్లేదు, సరేనా? నేను డిలీట్ చేపిస్తా. చేయొద్దని చెప్పానికి. తర్వాత మా గల్లీ దోస్తుగాలు కలిసినారు. వెళ్ళిపోయారా మీ చుట్టాలు? వెళ్ళిపోయింది మార్నింగ్. నిన్న నైట్ నెంబర్ కూడా ఇచ్చెళ్ళింది. ఓహో, బాగానే నమ్ముతుందిరా నిన్ను. ఆ నమ్మకం అట్లనే ఉంచుకో. ఆమె ఫోన్ నెంబర్ మా స్కూల్ దోస్తుగాడు ఇట్లా చేసిండన్న విషయం వీళ్ళకి ఇంకా తెలియదు. తెలిస్తే మ్యాటర్ సీరియస్ అవుతుందని చెప్పలేను. మీ దోస్తులను పంపించొచ్చినా నిన్న నైట్? పోయినారా. ఈ కొడుకులు ఈ మధ్య ఎక్కువ తాగుతున్నారు రా వాళ్ళు. ఇంతకుముందు అట్లా లేకుంటుండే వాళ్ళు. నువ్వు చెప్తే ఫీల్ అవుతావు కానీ ఆ కొడుకులను దూరం పెట్టడం మంచిది నన్ను అడిగితే. నాకు నిన్న వాళ్ళని చూస్తే పిచ్చి సైకిల్ వేసింది. నీ దోస్తులు కాకపోయింటే ఆ కొడుకుల పని చెప్పటం నేను నిన్ననే. వదిలేరా, తాగునప్పుడే అట్లా చేస్తున్నారు. లేదంటే మంచిగా ఉంటారులే వాళ్ళు. వాళ్ళ మీద నమ్మకంతో ఇంకోసారి ఫోన్ చేయరనుకొని వీళ్ళకి చెప్పలేను. కానీ అదే రోజు నైట్ మా స్కూల్ దోస్తు మోహన్ గాడు ఆమెకు ఫోన్ చేసిండు. హాయ్ సంధ్య, తిన్నావా? మీరు శ్రవణ్ ఫ్రెండ్స్ అని నాకు తెలుసు. ఫోన్ చేయొద్దని చెప్తా అన్నాడు కదా మీకు. ఆడు చెప్తే మేము వింటామా సంధ్య? మా ఇష్టం. నేను శ్రవణ్కి చెప్తాను. వానికి చెప్తే భయపడతాం అనుకుంటున్నావా? చెప్పుకో. అరే ఇక్కడ ఇవే సంధ్య. మా వాడి మాటలు పట్టించుకోకు. నేను కూడా శ్రవణ్ ఫ్రెండ్నే. వీడు తాగేసి ఇట్లా మాట్లాడుతున్నాడు సంధ్య. సారీ, ఓకేనా? నువ్వు టెన్షన్ పడకు, నేను కట్ చేస్తా కాల్, ఓకేనా? శ్రవణ్కి ఏం చెప్పకు. లేదు, చెప్తా నేను. నాకు ఇంకొకసారి ఫోన్ చేయకండి మీరు. నువ్వు శ్రవణ్ గర్ల్ ఫ్రెండా? కాదు, జస్ట్ ఫ్రెండ్. జస్ట్ ఫ్రెండ్ అయితే ప్రాబ్లం ఏంటి సంధ్య? గర్ల్ ఫ్రెండ్ అయితే తప్పు కదా. శ్రవణ్కి ఫ్రెండ్ అంటే నువ్వు కూడా మాకు ఫ్రెండే కదా. నాకు నచ్చదు. నాకు ఇంకొకసారి ఫోన్ చేయకండి. ఎక్కడున్నావు? మీ ఫ్రెండ్స్తో ఉన్నావా? లేదు, ఇంటి బయట ఉన్నా. చెప్పేమైంది? వాళ్ళు మళ్ళీ కాల్ చేశారు. మేము కూడా శ్రవణ్ ఫ్రెండ్సే కదా, మాతో కూడా మాట్లాడండి అంటున్నారు. సంధ్య, ఆ కొడుకులు ఈ టైంలో తాగేసి ఫోన్ చేస్తున్నారు. నేను చెప్పిన వాళ్ళకి మళ్ళీ అట్లనే చేస్తున్నారు. నువ్వు లిఫ్ట్ చేయకు ఫోన్, సరేనా? బ్లాక్ చేసేయి. సరే, నేను ఇంట్లో ఉన్నా. రింగ్ అవుతుంది ఫోన్, ఊరికే డిస్టర్బ్ అవుతుంది. నువ్వు వాడి నెంబర్ బ్లాక్ చేసేయి, సరేనా? నేను చూసుకుంటా. ఓకే. అరే పిచ్చి కొడుకులా రాబాయ్, చెప్తే అర్థం కాదా అరా మీకు? ఎందుకు చేస్తున్నారు ఫోన్ ఆ పిల్లకి? అరే నువ్వు డైలీ ఈ టైంలో తాగి ఇట్లా చేస్తున్నాడు రా, చెప్తే ఇంటలేడు. పొద్దున సరే అన్నాడు, మళ్ళీ ఇప్పుడు అట్లనే చేస్తున్నాడు. నువ్వేం బిక్తున్నావు బే? పక్కన కూర్చొని చేపేయకుండా ఉండొచ్చు కదా. అరే ఎందుకు సీరియస్ అవుతున్నావు మామ? నీకు ఎట్లయినా గర్ల్ ఫ్రెండ్ కాదంట కదా ఆమె. అడిగినాం మేము.